ప్రత్యేక పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి మోసగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అఘోరికి చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. వివరాల్లోకి వెళితే ఓ మహిళ తన సమస్యల పరిష్కారం కోసం అఘోరిని ఆశ్రయించారు. ప్రత్యేక పూజలు చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మించిన అఘోరి సదరు మహిళ నుంచి దశల వారీగా సుమారు 10 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఎంతకాలమైనా తన సమస్యలు తీరకపోవటం, అఘోరి ప్రవర్తనపై అనుమానం రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రాథమిక ఆధారాలు, వాదనల పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి అఘోరికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా అఘోరి మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలను సంబంధించి కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని, తాను పోలీసుల దర్యాప్తును పూర్తిగా సహకరిస్తున్నానని తెలిపింది. కాగా అఘోరి ఇటీవల వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిని పోలీసులు మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల సరిహద్దులో ఉండగా గుర్తించారు. అఘోరిని అదుపులోకి తీసుకుని నార్సింగే పిఎస్ కు తరలించారు. మరోవైపు వర్షిణిని కౌన్సిలింగ్ సెంటర్ కు తరలించినట్టు తెలుస్తోంది.